పరకాల వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం ఆరబోయడానికి సరిపడా స్థలం లేకపోవడంతో ఒక రైతు పంట వెళ్లిన తర్వాతే మరో రైతుకు అవకాశం వస్తుందని వాపోతున్నారు. మార్కెట్లో వరుస సంఖ్యలు ఇవ్వకపోవడం, సమయానికి బారాధానం లేకపోవడం వల్ల ఆరిన ధాన్యాన్ని నిర్వహించడం కష్టంగా మారిందని తెలిపారు. మరోవైపు ఎక్కువ ధాన్యం ఉన్న పెద్ద రైతులకు ముందుగా కాంటాలు నిర్వహిస్తూ చిన్న సన్నకారు రైతులు ఆరోపిస్తున్నారు. అకాల వర్షాల భయంతో టార్పాలిన్ పరదాలు ఇవ్వాలని, కాంటాలు పూర్తయిన బస్తాలను తరలించేందుకు వెంటనే లారీలు ఏర్పాటు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పొద్దున్నాక ఎండల మాడుకుంటా పోతం చేసి తీసుకొచ్చినాం, మార్కెట్ కు తీసుకొచ్చినాక మాకు న్యాయం లేదు, మమ్మల్ని దేకటలు లేరు. మేమేం చేయాలి? అప్పుల వాళ్ళైనా పత్తి పండక అరి గొసపడతారు. ఇక ఇదేసుకుంటే దీన్ని కూడా రూపాయి పావుల పరకొచ్చే పొల్యూషన్ లేదు. మాకు లారీలు పంపుతలేరు. లేకపోతే మేము అదే పని చేస్తాము, లేకపోతే రోడ్డు మీద మొత్తం మేము అది చేస్తాం, టైకు చేస్తాము. లారీలు ఎట్లా పోతాయి, బస్సులు ఎట్లా పోతాయి, బండ్లు ఎట్లా పోతాయి, అవన్నీ ఎట్లా పోతాయి? ఎక్కడ ఆగాలి? ఒకటి 4 కాంటాలు కావాలి. కాంటాలు అయినాక మాత్రం మేము అదే పని చేస్తాం. మాకు ఇవాళ మక్కలకు వడ్ల గజ్జర మక్కల గజ్జర బాపతి కూడా అడ్డ నెడతాను, మమ్మల్ని యాగం చేస్తాను. మొదట్లో ఇప్పుడు వ్యవసాయ మార్కెట్లో వడ్లు వేయడానికి వచ్చి చూస్తే మొత్తం నిండి ఉన్నాయి. దానికోసం ఖాళీ అవ్వటం కోసం ఒక 2-3 రోజులు ఆగి తర్వాత వరి పొలాన్ని కోపించడం జరిగింది. ఆ వరి పొలాన్ని కోపించిన తర్వాత ఇక్కడ ప్లేస్ని మళ్ళీ అక్కడ ఒకరు కావాలంటే ఆ ప్లేస్ దొరికితే అక్కడ పోయడం జరిగింది. ఇక్కడ ఈ పెద్దగా ఉన్న ఈ మార్కెట్లో లోపల అనేది మొత్తం మక్కలు ఉండిపోయినాయి, బయట వడ్లు ఉండిపోయినాయి. దాదాపు ఒక 1000 ఎకరాలకు పైగా వరి విస్తీర్ణం ఎకరాలలో వేశారు. అంతదానికి చిన్న ఈ ఎకరం 2 ఎకరాలలో అసలుకి ఈ ప్లేస్ అనేది సరిపోవట్లేదు వడ్లు వేయడానికి. కాబట్టి ఒక మార్కెట్లో ఎక్కడైతే ఖాళీ ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేసి ప్లాట్ఫామ్ని సిద్ధపరిస్తే రైతులకు వడ్లు పోసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. రెండో అంశం ఏంటంటే ఈ వర్షాలు, అకాల వర్షాలు ఎప్పుడు పడతాయని రైతులు బిక్కుమని చూస్తారు. దాని గురించి తాడిపత్రులు అనేది ఎన్ని ఉన్నాయి అనేది మాకు ఎవరికైతే ఇప్పటివరకు తెలియదు. ఆ తాడిపత్రులు కూడా ఇబ్బంది ఉన్నది. ఈ 2-3 రోజులలో పోషణలు కూడా ఏమవుతుందని అంటే తొందరగా వాళ్ళు వేపించి వేసుకొని పోవడం వెళ్ళిపోతున్నారు. ఈ చిన్న రైతులు కాంటేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అట్లే ఉండిపోతే 10-15 రోజులు అయిపోతున్నారు. కాబట్టి సీరియల్ నెంబర్ని మెయింటైన్ చేస్తే కనుక రైతు వెంటనే పోతే ఇంకో రైతు వెంట వెళ్ళిపోతూ ఉంటాడు. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ తెచ్చి బారదాన్ లేదంటే మనకు కొనుక్కోవాలంటే 20వ తారీఖు నాడు బారదాన్ కొనుక్కొచ్చుకొని తింటున్నాం. బారదాన్ ఇవ్వలేదు వాళ్ళు, అందుకని లారీ దిగుమతి అయితే 4 రోజులు ఆపింది. కాంటాలు మీడియా వచ్చిందల్లా దాని గురించి 4 రోజులు ఆపి తర్వాత పెడతామన్నారు. సీరియల్ ప్రకారం ఉన్నారు, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు నడిపిస్తామన్నారు. అంతే రేపు మాకు అనుకుంటే